హైదరాబాద్ మూసీ నదిలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. చాదర్ఘాట్ వంతెన నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆసుపత్రి మార్చిరి వరకు పలు ప్రాంతాల్లో నది గర్భాన్ని మట్టితో నింపి అక్రమ పార్కింగ్ దందా చేస్తున్నట్లు అందిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా అక్కడి అక్రమ పార్కింగ్ దందాకు చెక్ పెట్టింది. పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ప్రైవేట్ బస్సులను బయటకు పంపించి ఆ స్థలాలను స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మూసీ నది గర్భంలో ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది. తమకు వచ్చినటువంటి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి హైడ్రా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మూసీ నది గర్భంలో సంవత్సరాల తరబడి మట్టి పోసి అక్రమ పార్కింగ్ స్థలాలుగా మార్చి అద్దెకిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగానే ఎంజీబీఎస్ నుంచి అఫ్జల్గంజ్ వరకు ఉన్నటువంటి స్ట్రెచ్లో నది గర్భంలో చాలా సంవత్సరాల తరబడి కూడా అక్రమ పార్కింగ్ నిర్వహిస్తున్నారు. రోజుకు ఒక్కొక్క వాహనానికి 300 చొప్పున వసూలు చేస్తూ ఈ దందా కొనసాగుతున్నట్లుగా హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలోనే అక్రమ పార్కింగ్కు చెక్ పెట్టడమే కాకుండా నదీ గర్భాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో రంగంలోకి దిగినటువంటి హైడ్రా సిబ్బంది ఈ ఉదయం నుంచి నదీ గర్భంలో మూసీ నది గర్భానికి సంబంధించి 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ పార్కింగ్ ప్రదేశాలను తొలగించి వెంటనే దీనికి సంబంధించి కంచె కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తుంది. సో అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూడొచ్చు ఎంజీబీఎస్ నుంచి అఫ్జల్గంజ్ వెళ్ళేటువంటి మార్గంలో సంవత్సరాల తరబడిగా ఇక్కడ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మొత్తం నదీ గర్భాన్ని అంతా కూడా మట్టి పోసి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా చాలా వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రైవేటు బస్సులు కావచ్చు, స్కూల్ బస్సులు కావచ్చు, వారన్నిటి కూడా ఇక్కడ నిలిపి ఒక్కొక్క బస్సు నుంచి రోజుకు 300 చొప్పున వసూలు చేస్తున్నారు. అదేవిధంగా దీని నదీ గర్భంలోనే కొంతమంది నగరం నుంచి చాలా వరకు చెత్తను సేకరించి చాలామంది పొరుగు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు. వారంతా కూడా చెత్తను సేకరించి ఇక్కడ నిల్వ చేస్తూ దాదాపు 2 నుంచి 300 కుటుంబాలు కూడా ఉంటాయి. వాళ్ళను కూడా నెలకి దాదాపు 2 నుంచి 3 వేలు వసూలు చేస్తూ దందా సాగిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 5 నుంచి 10 మంది వ్యక్తులు ఈ మూసీ నది గర్భానికి సంబంధించి ఆక్రమించి అక్రమ దందా సాగిస్తున్నట్టుగా హైడ్రా గుర్తించింది. అందులో భాగంగానే వారందరినీ కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా నదీ గర్భాన్ని అంతా రక్షించాలనేటువంటి ఉద్దేశంతో రంగంలో దిగినటువంటి హైడ్రా బలగాలు వాహనాలను బయటికి పంపించి అదేవిధంగా ఈ పార్కింగ్కి సంబంధించి వసూళ్లకు దందా కోసం ఏర్పాటు చేసినటువంటి సెంటర్ను అదేవిధంగా మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ రక్షించినటువంటి ప్రాంతాన్ని కంచె వేసి మరొకరు వేరే వాళ్ళు కూడా దీన్ని ఆక్యుపై చేయకుండా ఉండే ఉద్దేశంతో డిఆర్ఎఫ్ హైడ్రాకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా ఈ అక్రమ ప్రదేశాన్ని అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు ఇక్కడ కోనసీమలో ఉన్నట్లుగా మూసీ కింద చాలా పచ్చగా కొబ్బరి చెట్లు అదేవిధంగా అరటి చెట్లతో చాలా పచ్చదనంతో కూడుకుని ఉంది. అయితే ఈ పచ్చదనం మాటున అనేక దందా జరుగుతుందనేది కూడా హైడ్రా గుర్తించింది. సో ఒకవైపు మూసీ నది గర్భం మొత్తం కూడా ఆక్రమణలతో కుంచుకుపోతే మరికొన్ని ప్రాంతాల్లో ఇలా మట్టి పోసి అరటి చెట్లను పెంచుతూ పండుగలకు వివిధ పర్వదినాలకు సంబంధించి ఈ అరటి ఆకులు విక్రయించేది కూడా ఒక దందా సాగుతున్నట్లుగా హైడ్రా గుర్తించింది. అంతేకాకుండా ఈ మాటన ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇందాక చూసినట్టుగా నదీ గర్భానికి సంబంధించి మట్టితో పూడ్చి ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలను పార్కింగ్ చేసేటువంటి దందా అయితే కొనసాగుతుందో ఆ దందా వెనుక కూడా మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడొచ్చు. చాలామంది అక్కడ పార్క్ చేసిన తర్వాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలా ఈ అరటి తోటలు కావచ్చు లేదంటే ఈ కొబ్బరి చెట్ల కిందకు వచ్చి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని సాయంత్రం రాత్రులు పగలు ఇలా పేకాట ఆడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా కూడా గుర్తించారు. కొంతమంది గంజాయి బ్యాచ్ కావచ్చు మందుబాబులకు అడ్డాగా మారడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు ప్రయాణికులకు కావచ్చు ఇటు వచ్చేటువంటి వ్యక్తులకు మహిళలకు కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా కూడా హైడ్రా అధికారుల పరిశీలనలో తేలింది. సో దీంతో ఈ ప్రాంతాన్నంతా కూడా సునిశ్చితంగా పరిశీలించినటువంటి హైడ్రా అధికారులు అక్రమ పార్కింగ్ వెనుక జరుగుతున్నటువంటి దందాను ఒక్కొక్కటిగా వెలుగు తీసింది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఇక్కడికి రావడం జరిగింది. దీని వెనకాల ఓన్లీ పార్కింగ్ మాత్రమే కనబడుతుంది. ఆ పార్కింగ్ వెనుక ఏం జరుగుతుంది అనేది ఒకసారి పరిశీలించినట్లయితే విస్తుపోయేటువంటి నిజాలు వెలుగు చూశాయి. అయితే గతంలో కొంతమంది వ్యక్తులు నదీ గర్భంలో గడ్డి పెంచుకొని పశువుల దానాగా వ్యాపారం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. చాలామంది పశువుల దానా కోసం మూసీలో పెరిగేటువంటి గడ్డిని విక్రయిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో మూసీ నది పొంటి మూసీ నది పరివాహక ప్రాంతం కావచ్చు నదీ గర్భంలో చాలా చోట్ల కూడా ఈ అరటి చెట్లు పెంచడం
అదేవిధంగా కొబ్బరి చెట్లు వేయడం అనేది కూడా చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం పైకి చూస్తే మాత్రం కేవలం అంత చక్కగా మూసీ నది ఒడ్డును చూస్తే ఒక తూర్పుగోదావరి జిల్లాలోనో లేదా కోనసీమలో ఉన్నటువంటి అంబియన్స్ కనిపిస్తుంది. కానీ వాటి కిందికి దిగి చూసినట్లయితే చాలా వరకు మూసి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల అన్వాంటెడ్ చాలామంది వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు ఇక్కడికి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది కూడా హైడ్రా గుర్తించింది. ఆ క్రమంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆక్రమణలు తొలగించడమే కాకుండా ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే దిశగా ఈ ప్రక్షాళనకు సంబంధించి అయితే ఆక్రమణలు తొలగించే ప్రయత్నం హైడ్రా చేస్తుంది. సో ఇక్కడ పార్కింగ్ ప్రదేశం చూసాం కదా, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాహనాలు నిలిపి పార్కింగ్ దందా చేస్తున్నారు. ఆ పక్కనే చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ చెత్త సేకరించి కుటుంబాలతో జీవిస్తున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ వద్ద నుంచి కూడా నెలకి 2000, 1000 చొప్పున కూడా ఒక్కొక్క గుడిసెకి కిరాయి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ మూసీ నది గర్భంలో ఉంది. మరి వాళ్ళు ఏమంటారు, ఎవరు వాళ్ళు కిరాయి కడుతున్నారు, ఎవరికి చెల్లిస్తున్నారు, దాని వెనుక ఏం జరుగుతుంది అనేది గుడిసెవాసులను అడిగి తెలుసుకుందాం. ఏం పేరు అబ్బా నీ పేరు? ఇక్కడ ఏం జరుగుతుంది? మీ దగ్గర నుంచి ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారు? అంకత్ సింగ్, లడ్డు సింగ్, బేబీ సింగ్ సార్ వాళ్ళు ఉండేది ఇక్కడ. మేము ఎప్పుడైనా కిరాయి కట్టకపోతే వాళ్ళు తాగి వస్తారు, నైట్ వస్తారు, ఇవ్వకపోతే గుడిచి అంట పెడతా పీకేస్తానే వస్తారు సార్ కిరాయిలకి. కిరాయి ఇవ్వకపోతే వాళ్ళు 3-4 వచ్చేది, తాగి వచ్చేది ఇక మా మీదకి అట్లా. ఇప్పుడు మీరు ఇక్కడ మూసీలో జీవిస్తున్నారు కదా, మూసీలో ఉన్నారు కదా, దీనికి ఎవరికి కిరాయి కట్టాలి, ఎందుకు కట్టాలి అని చెప్పి మీరు అడుగుతున్నప్పుడు ఏమంటారండి? మేము అడగలేకపోతున్నాం సార్ అదంతా. మాకు ఎందుకంటే మేము బయటికి వెళ్తూనే ఉంటాము. మాది ఏదో మా పరిస్థితి బాగలేక మేము ఉంటున్నాం, కట్టేస్తున్నాం సార్. మేము ఏదన్నా అడిగితే ఏమన్నా రుబాబుతోటి మేము టైంలో వెళ్ళిపోతుంటాం బయటికి అనే దాంట్లో ఉన్నాం సార్ మేము. అంతే. ఎంత కడుతున్నారు నెలకి? మామూలుగా ఎంత తీసుకుంటారు? 1000 రూపాయలు సార్. 1000 నెలకు 1000. ఎంతో అంటే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారా, మీరే ఎంతో కొంత ఇస్తారా? లేదు సార్, అదే ఒక నెల ప్రకారం 1000 అని ఇచ్చేస్తున్నాం సార్ మేము. సో ఎన్ని గుడిసెలు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ దాదాపు ఒక 30 గుడిసెలు ఉంటాయి సార్. అక్కడ కిందికి వేరే గుడిసెలు ఉన్నాయి సార్. అంతా 70-80 ఫ్యామిలీలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఓటర్ కార్డు, ఆధార్ కార్డులు ఉన్నాయంటున్నారు కదా, సో మీకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఎవరైనా వచ్చి చెప్పిర్రా? గతంలో ఇక్కడ చెప్పిండ్రు, అయ్యో నంబర్ వేసిండ్రు, ఆ ఇల్లు ఇస్తాం కంపల్సరీ, మీకు ఇల్లు ఇచ్చే తీసేస్తామన్నారు. ఇంక సంవత్సరం వెళ్ళిపోయి రాసుకొని కూడా మళ్ళీ టైం వచ్చారు, ఇదే టైంలోనే వచ్చిండ్రు పోయిన సంవత్సరం కూడా. సో విన్నారు కదా, ఇక్కడ మూసీ నది గర్భంలో MGBS నుంచి అఫ్జల్ గంజ్ దాకా ఉన్నటువంటి గుడిసెవాసులు ఇక్కడ చెత్త సేకరిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. అయితే చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కూడా అటు పార్కింగ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసుల దగ్గర కూడా నెలకు 1000 నుంచి 2000 వసూలు చేస్తూ దందాకు పాల్పడుతున్నారు. మరి ఇక్కడ అక్రమ పార్కింగ్ అంటూ వాహనాలను తొలగిస్తున్నటువంటి హైడ్రా, మరి దీనికి సంబంధించి ట్రావెలర్స్ ఏమంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. మీరు అక్రమంగా ప్రదేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి పార్కింగ్ ఏర్పాటు చేశారు, దానిలో మీరు పెట్టడం వల్ల వాళ్ళు అక్రమంగా దందా చేస్తున్నారు అనేది వాళ్ళ అధికారుల మాట. దాన్ని మీరేమంటారు? పార్కింగ్ మేము అక్రమంగా ఏం చేయలేదు. ఇది ఎట్లా ఉండే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు ఎట్లా ఉండే ఇప్పుడు కూడా అట్లనే ఉంది. దాని గురించి మేము ఏం చేయబట్టలే, ఏం చేయలే. ఖాళీ ఏంటంటే జాగా ఉంది, గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొచ్చినాం, బండ్లు పెట్టినాం అంతే. మేము దానికి ఏం మట్టి గిట్టి మాకు ఏం అవసరం, మా పనులే మాకు ఎక్కువ ఉన్నాయి సార్. మట్టి ఏడకెళ్ళి తెచ్చి చేయాలి. మరి మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ ఇక్కడనే. బండ్లు పెట్టుకుంటాము, కిరాయిలు వస్తే వెళ్ళిపోతాము. ఈ టెక్స్ 3 నెలలకు 60,000 టెక్స్ కట్టాలి. ఎక్కడికి వెళ్ళి కట్టాలి? ఇక మీరు బండ్లు తీసేస్తున్నారు, కరెక్ట్ ఎక్కడ పోవాలి, ఏం కథ మాది? పేదోళ్ళకి ఇట్లా సతాయిస్తే ఎట్లా సార్? నోర్ పార్కింగ్ ఒక పెద్ద బస్కి 1600 ఛానల్. ఇప్పుడు ఇది పెద్ద బస్సులు మేము తీసి ఎక్కడ పెట్టాలి? వాళ్ళు అఫీషియల్స్ అర్థం చేస్తే లేదు మా సమస్య. సో ఇది ట్రావెలర్స్ చెప్తున్నటువంటి మాట. ఇప్పటికిప్పుడు వాహనాలను తొలగిస్తే రోడ్డు మీద పెడితే ఇంకా పోలీసుల జరిమానాలు కట్టాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రభుత్వానికి ట్యాక్సీ కట్టేటువంటి ట్రావెల్స్ వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలనేది ప్రశ్నిస్తున్నారు. మూసీ నది గర్భంలో అక్రమ పార్కింగ్ చెక్కు పెట్టినటువంటి హైడ్రా అక్కడ ఉన్నటువంటి వాహనాలను బయటికి పంపిస్తూ కంచె వేసే ఏర్పాట్లు చేస్తుంది. అయితే మూసీ నది గర్భంకి సంబంధించి హైడ్రా చర్యలు చేపట్టడం అనేది సర్వత్రా చర్చనీయంగా మారింది. ఇప్పటివరకు మూసీ నది ఆక్రమణలకు జోలికి వెళ్ళమని స్పష్టం చేసినటువంటి హైడ్రా ఒక్కసారిగా ఆక్రమణల మీద దృష్టి సారించి ఈ అక్రమ నిర్మాణాలు కావచ్చు, లేదంటే అక్రమ పార్కింగ్కి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంపై చర్చనీయాంశంగా మారింది. అయితే మరి లంగరౌజ్ బాపు
ఘాట్ నుంచి నాగోల్ వరకు చాలా చోట్ల కూడా మూసీ నది పరివాహంలో కావచ్చు, నదీ గర్భంలో చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి. ఇప్పటికీ మట్టి పోస్తూ ఆ ప్రదేశాన్ని, నదీ గర్భాన్ని ఆక్రమిస్తూనే ఉన్నారు. మరి వాటి మీద హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సో దాని మీద కేవలం ఈ ఒక్కరోజుకే పరిమితం అవుతుందా? మిగతా చోట్ల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను కూడా పరిశీలించి ఇదే స్థాయిలో పరిష్కారాన్ని చూపబోతుందా? మూసీ నది ఆక్రమణకు సంబంధించి ఇక హైడ్రా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతుందా అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కెమెరామెన్ రాజుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.